బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి బొగ్గు స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. గోషామహల్ మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సింగరేణి సంస్థలో 40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కడికి వెళ్లిందని, ఈ అక్రమాలకు బాధ్యుతులు ఎవరని ఆయన నిలదీయడం జరిగింది. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజాలు బయటపెట్టాలని రాజా సింగ్ విజ్ఞప్తి చేశారు. అలాగే సింగరేణి సంస్థలో తెలంగాణ ప్రభుత్వానికి 51% వాటా ఉందని, ఈ స్కామ్కు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని లేఖలో స్పష్టం చేశారు. ఇక దీనిపై పూర్తి వివరాలని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు కేంద్రంగానే ఆ తెలంగాణ రాజకీయాలన్నీ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సింగరేణికి సంబంధించినటువంటి దానిలో దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్ల బొగ్గు మాయమైంది అంటూ కూడా దాని కేంద్రంగా రాజకీయ నాయకులంతా కూడా లేఖలతో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ బొగ్గు మాయంకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఒకవైపు టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి హరీష్ రావు కూడా లేఖ రాయడం జరిగింది. దాంతో పాటు మరొక వైపు కిషన్ రెడ్డి కూడా ఈ బొగ్గు మయానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వానికి లేఖ రాశారు గతంలో. తాజాగా ఇదే కోవకి మరొక ఎమ్మెల్యే గోషామహల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. సింగరేణిలో మాయమైనటువంటి 40 లక్షల మెట్రిక్ టన్ల బొగ్గు స్కామ్ జరిగిందనేటటువంటి ఆరోపణలకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలంటూ కోరుతూ కూడా ఆ లేఖలో డిమాండ్ చేయడం జరిగింది. దాంతో పాటు మరొకవైపు సింగరేణి సంస్థలో తెలంగాణ ప్రభుత్వానికి 51% వాటా ఉన్నటువంటి తరుణంలో పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. దాంతో పాటు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైనటువంటి ఆ బొగ్గు ఎక్కడుంది, దానికి బాధ్యులు ఎవరు, ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అదేవిధంగా 49% ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా అంటూ కూడా కిషన్ రెడ్డికి రాజా సింగ్ లేఖ రాయడం జరిగింది. దీనిపైన ముఖ్యంగా ఇప్పటికి ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా సింగరేణికి సంబంధించి విజిట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ కూడా పోరాటం చేస్తుంది. బొగ్గు ఎక్కడ మాయమైంది, దీనికి సంబంధించి సమగ్ర విచారణ చేయించాలి, సిబిఐతో విచారణ చేయించాలి, లేక హౌస్ కమిటీతో పూర్తి స్థాయి విచారణ చేయించాలంటూ కూడా చెప్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతం రాజా సింగ్ రాసినటువంటి లేఖతో మరొకసారి ఈ సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు మాయమైనటువంటి అంశం మరొకసారి తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఈ ఘటన పైన దర్యాప్తు చేపట్టి నిజాలు వెలికి తీయాలంటూ కూడా రాజా సింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఏమో ఇప్పటికే ఒకవైపు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి బట్టి విక్రమార్క గాని, అటు సింగరేణికి సంబంధించినటువంటి సంస్థ ఇద్దరు కూడా ఈ బొగ్గుకు సంబంధించినటువంటి అంశంలో చాలా పారదర్శకంగా కొనసాగుతుంది, ఎటువంటి బొగ్గు మాయం కాలేదంటూ కూడా ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. చంద్రు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.